ఒక నాయకుడు అతని కోసం ఆలోచించాడు. ఒక నాయకుడు ప్రజలకి సైనికుడు. అతను ఎప్పుడు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, వాళ్ళ సుఖ సంతోషాల కోసమే ఆలోచిస్తాడు. అది నాయకత్వం అంటే. సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. ప్రజల కోసం ఆయన ఏమన్నా చేస్తారు. మన రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఒక మంచి నాయకుడు అవసరం. చూపర సాధకుడా, వైతాళికుడా. పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, పట్టిసీమ శాశ్వతం, రాయలసీమకి తీసుకొచ్చిన నీరు శాశ్వతం, ఐఎస్బి శాశ్వతం, ఐటీ రంగం శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, ఐటీ రంగం శాశ్వతం. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. చివరికి మనం ఇక్కడ ఉన్నాం శాశ్వతంగా, కానీ మనం చేసే మంచి పేరు, మంచి పని మిగిలిపోతుంది. అది శాశ్వతం. అదే ఆయన కోరేది ఆంధ్రప్రదేశ్ నుంచి.